గాయస్ మనం సంక్రాంతికి మనం కోడి పందాలు సారీ గాయస్ మనం సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాం. మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు అనమాట. చెప్పి పక్షిరాజా కొడుతుందిరా ఇది కాళ్ళకి. ఫస్ట్ టైం చూస్తున్నా 400 కిలోమీటర్స్ కోడి తీసుకోవడం. అరే ఏం మాట్లాడుతున్నావు? దీని వ్యాధి తెలుసు ఆరా నీకు? నేను పందాలు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటే అర్థం. నీ బట్టలు ఇప్పి మీ ఇంటికన్నా తిరుగు. చలో రైట్. ఇది మంచి బాగుంటాయి. ఏం చేస్తారా? వాటర్ బాటిల్ రా. దేనికి రా? తాగడానికి. మరి ఎక్కడికి వెళ్తున్నారా తాగడానికి? ఇక్కడ తాగేసి వెళ్ళొచ్చు కదా. ఆ వాటర్ ఎందుకో అర్థమైంది కదా. మొత్తానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉండే ఊర్లో వాడి చిన్నప్పుడు మెమరీ షేర్ చేస్తూ తీసుకెళ్తున్నాడు యుద్ధానికి. బై ద వే నేను పార్టిసిపేట్ చేయట్లేదు దాంట్లో. అట్లే ఉంటది. ఇంకా మనకి చేతిలో బండి ఉంటే ఆగదు కదా. విజ్ఞాన ప్రదర్శనలు చేసి అసలు మేము వచ్చిన పనికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. పోతే 10,000 వస్తే 1,00,000. పన్నా కొడుతూ 5,000 మనీష్ 1,00,000 రూపాయలు నిజంగా ఆపిస్తున్నా. తాడిపించేస్తే నేను నిజంగా ఆపిస్తా. ఇప్పుడు నేను ఫోన్ తీసుకున్నాను వాడి దగ్గర. You can't talk in English. Why are you MBA? If I start talking, the English will also cry. My English is better than English. It's okay. It's okay. I am not a fluent in English. Yeah, it's okay, but better you are trying to talk in English. That's enough. So guys, మా వాడు ఎంబీఏ అవుతుంది కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు. Guys, okay guys, మన దగ్గర So I feel bad that he didn't even go to schools. His parents have lots of hope on him, but he always roam with girls. He always roam with girls. Roam with girls. అబ్బాయిలు కొంచెం చెప్పులు మొగంటారు. తీసుకురా మొత్తం 3 మ్యాచ్లు చూసి 4వ మ్యాచ్ చేసిండు. ఇంకా లేకపోతే మా చేతి లేకుండా పాలు అవుతున్నాడు. ఖాళీ పుష్పరాజ్ ఫైర్ అనుకున్నాం. తగ్గేదే వరల్డ్ ఫైర్. Excuse me. Break. Tumdalo dada tumda ini mari. Pak. Lu sopra.
ఎక్కత్తండి అయ్యో. పట్టుకరా పట్టుకరా పైసలు పట్టుకరా. అవతల అవతల ఆ ట్యాంక్ దగ్గర పెట్టుకో. లేచినప్పటి నుంచి ఒకటే గుర్తొస్తుంది, నిన్న కోడి పందంలో పెట్రోల్ పైసలు కూడా రాలేదు అయ్యా. అంటే జేబులో నుంచి ఒక రూపాయి కూడా పోలేదు అనుకో. చలో బాస్ కి విష్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని డే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. జై శ్రీరామ్. కూర్చొని మాటలు మాట్లాడుతుండ్రు మన కార్ అద్దాలు మళ్ళీ ఆడే సపోర్ట్ చేస్తుండ్రు. జిమ్ లా కోతురు కానీ ఒక్కడైనా సన్న అవుతురారా. నన్ను ముంగ కూర్చోబెడతారా ఒకరి మీద ఒకరు కూర్చోమని. అడ్రా ఇంకేం రాస్తున్నావు? బయోగ్రఫీ రాస్తున్నావు మొత్తం దాంట్లో? రాలే బాయ్ రాలే చూడు 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 అమ్మ నువ్వు ఆడ నెట్ చేలబట్టుకో రావరా విసు ఏందా చూడరా మజా కాదు. ఫోటోలు అంటే అంత వస్తున్నావు. కొట్టేసి 12 ఫోటోస్ ఉన్నాయి, 3 వచ్చినాయి అంతే. నీకెందుకు బతకం రా? నీవైతే గమ్మ అప్పుడు అయిపోవాలి సార్. కాబట్టి ఉన్నావు పేజ్ ఉంటే స్టోరీ పెట్టుకోడు, పాట పెట్టుకోడు, గెలవాలి. ఒక్కొచ్చి కటింగ్ ఏమైనా హీరోలాగా ఉన్నా భయంకరవాడి. మధ్యలో 1 2 నో హ్యావింగ్ ఓన్లీ డైరెక్ట్ 50. ఇది విమానం వచ్చేసినామా? గట్టు మీద సిట్టింగ్ చేసి సెట్ ఉంటది. బాయ్ అరే వీడియో ఆఫ్ చేయరా బాయ్ నువ్వు. డప్పులు చూస్తుంటే నాకు మస్తు అనిపించింది, ఎవరో వెల్కమ్ చేస్తున్నట్టు అనిపించింది. అసలు ఆ గాలి తగులుతుంటే ఎట్లుందంటే చాలు మరి ఎక్కువైపోయింది. భీమవరంలో కోడి పందాలు అంటే చూద్దామని వచ్చినాం, ఎందుకంటే నేను తగిలిన దెబ్బ ఇంకా తగ్గలేదు. అన్నాడ పందాలైనా ఇక్కడికి కొట్టించుకోవాలా? అమ్మా ఏమున్నది సెట్టింగ్ అంతా. లైట్ గా పెట్టేయాలనిపిస్తుంది అంటే అమ్మో మనకి ఎందుకులే, అసలు అర్జెంట్ గా లొకేషన్ మార్చాలి. ఇందాక లేదు ఇప్పుడు వచ్చింది. ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, కెమెరా కనిపించాడు, టాపిక్ లో వినిపించాడు, కానీ అదే నేచర్ ఫోటోని 2 to 3 hours ఒకటే యాంగిల్ లో తీస్తాడు. వాడు తీసిన కళాఖండాలే ఇవి. ఒకటేమో చెట్టు మీద ఉంటది సూర్యుడు, ఒకటి చెట్టు వెనకాల ఉంటది, ఒకటి చెట్టు కింద ఉంటది. మీకు చూపిద్దాం అనుకున్నావని, కానీ చెప్పినా కదా కెమెరా కనిపించాడు. ఏమల్లేరా నేను మోడల్ సూపర్ మోడల్. రామ్ కృష్ణ రామ్ రావాలి, షర్ట్ రావాలి, ప్యాంట్ రావాలి, అదేం రావాలి. अरे उनको निकाल रहे, मैं ब्लॉग निकाल रहा हूँ इसमें. వీళ్ళు ఫోటోలు దిగడం అవ్వదు, పెట్టుకున్న ఒక ఫోటోకి 100 ఫోటోలు 100 వీడియోలు తీసుకుంటారు. ఓరా బాయ్ గాయస్, ఫ్రెండ్స్ తో వస్తే వచ్చారు కానీ ఐఫోన్లో మాత్రం కొనుక్కొని తీసుకురాకండి. ఒకవేళ ఉంటే ఇంట్లో వాడుతున్నాండి. నాకు ఆఫ్ చేసే లోపలికి ఇంకా బీచ్కి వచ్చేసినాం, మళ్ళీ చాయ్ తాగబుద్ది అయింది, మళ్ళీ బీచ్కి వచ్చేసినాం. కాసేపు ఆ వేడి మంటల్లా చల్లబడ్డం. మెల్లగా నా మీద వేసినా కదా పేరు కావాలి కదా. ఇక నైట్ 12 అయ్యేసరికి మా అన్న బర్త్డే ఉండే. మా అన్న అంటే విక్కీ వాళ్ళన్న, మా గ్రూప్ లో ఎవరన్నా అయినా అందరికి అన్ననే. సో ఇక మా అన్న బర్త్డే ఉండే, ఇక కేక్ ఎత్తుకున్నాం, దొరకలే. ఇక లాస్ట్ కిరాణా షాప్ లో ఏదో చిన్న బంద్ తీసుకున్నాం, క్యాండిల్ పెట్టినాం, వీడియో కాల్ కొట్టినాం, విష్ చేసినాం. తర్వాత ఇంకా చక్కగా ఇంటికి వెళ్ళిపోయినాం. నాకు ఇప్పటికీ బ్రెయిన్ లో కొట్టేసుకునే విషయం ఏంటంటే, వచ్చిన పైసల్లో పెట్రోల్ కైనా ఉంచుకోవాల్సింది, లాస్ట్ కి చాయ్ కూడా పైసలు మిగలే. మహాభారతంలో చెప్పినట్టు యుద్ధం ఆడడం తప్పు కాదు, కానీ ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలని చెప్పారు కదా, అది ఫాలో అవ్వాల్సింది. పోనీలే,
పండగకి ఒక లెసన్ నేర్చుకున్నాం. రైట్ బ్రో. మా ఊరు అందరికి చెప్పచ్చు కదా. బాయ్. ఇంకా మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. అక్క ఒకటి స్పెషల్ అయ్యి ఒకటి మామూలుగా చేసి వీడికి అది స్పెషల్గా నాకు ఇచ్చి ఓకేనా. పేమెంట్ నేను చేసిన కదరా, పెట్టుకో స్నాప్. నేనే కదా నగర్ నగర్ నమస్తే చెప్పండి. రైట్ ఆట వచ్చింది. నీట్ గా వాడండి. గజ్జల డబ్బులు తీసుకున్నావురా. మర్ర కొనుక్కొని వాడాలి. అరే నేను వాట వాడితే నేను వాడతాను. ఎందుకు వాడ ఆట కాదు పాట. లిరిక్స్ వచ్చేస్తున్నాయి ముందే చెప్తున్నా. ఓకే పగను పాపలాగా ఉంటారేమో కరదాకా రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా తెలిచేది కాదవేగా. ఒళ్ళుతున్నాయి బర్రెలక. దీంట్లో ఇంకో పాట ఉంటుంది రా, అది పెట్టు. ఆ పాట నాకు తెలియదు. పాట ఫీలింగ్స్ పెట్టాలా? ఫీలింగ్స్ అంటే వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి. మన దాని డాన్స్ పాట తనపై మనసు జారీ. నెక్స్ట్ పడ్డాయేది కోరి పిల్ల పూలమే పిల్ల గుండెని అల్ల అంతర్చ